హైదరాబాద్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలు, కొండా సురేఖ ఇచ్చిన వివరణపై మల్లు రవి అధ్యక్షతన కమిటీ చర్చిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ కార్యాలయం ఎదుట చేనేత కార్మికులు ధర్నా చేపట్టారు. నేతన్న సేవలో ఆర్థిక సాయం అందలేదని నిరసన వ్యక్తం చేశారు. ఏజెన్సీ మండలాల్లో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో సిపిఎం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. బుట్టాయిగూడెం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. కడపలో వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం సమావేశం నిర్వహించింది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలకు ప్రాధాన్యత కల్పించి ముందుకు తీసుకువెళ్లిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. డిఎస్సీ అక్రమాలపై జగనన్న చేసిన సవాల్ను స్వీకరించేందుకు లోకేష్ సిద్ధంగా ఉన్నారా అని మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. దమ్ముంటే సవాల్కు సిద్ధం కావాలని అన్నారు. హెచ్ఎల్సీ ఆయకట్టు కింద పంట పొలాలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని అనంతపురం జిల్లా బొమ్మనహల్లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాడు నేడు ఎప్పటికీ చిరంజీవి ఆదర్శనీయులని కొనియాడారు. మహబూబాబాద్లోని పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని, జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం నెలకొంది. పెయింట్లం గ్రామానికి చెందిన సంతోష్ ఈతకు వెళ్లి చెరువులో గల్లంతయ్యాడు. ఈతగాళ్లు గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. సాయంత్రం 7 గంటలకు పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఈ సమావేశం జరగనుంది. పార్టీ బలోపేతం, జెన్సీపై ఫోకస్ తదితర అంశాలపై మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల విడుదల నిలిపివేస్తున్నట్లు తమిళ నిర్మాతల మండలి ప్రకటించింది. కొత్త సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలంటున్న ఎగ్జిబిటర్ల నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26 వరకు తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.